యేసుదే ఎంత గొప్ప ప్రేమ నా యేసుదే. ఎంత గొప్ప ప్రేమ నా యేసుదే. ఎంత గొప్ప ప్రేమ నా యేసుదే. వాక్యం కొరకై ప్రేరేపణ కలిగిన వారు ఒక్కరు ప్రార్థించండి. నేను చేస్తాను. మహాగణుడమైన దేవునికి స్తోత్రములు తండ్రి, వందనములు ప్రభువా. అయ్యా ఇప్పటి వరకు అనేక అంశాల నిమిత్తం నీ పాదాలు పట్టుకొని ఉన్నాం ప్రభా తండ్రి. అల్పులము అయోగ్యులమైనప్పటికీ దేవా తండ్రి మా యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించి ప్రతిఫలం విశ్వసిస్తూ ఉన్నాను ప్రభా తండ్రి. అయా అలాగనే ప్రభా తండ్రి వాక్య ధ్యానంలోకి వెళ్ళబోచుండగా మీరు నాతోను మాతోను మీరు మాట్లాడండి ప్రభా. అయా నీ దాసు నిలబెట్టుకొని ప్రభా మీరు మాట్లాడండి ప్రభా తండ్రి. అయా తండ్రి ప్రభా ఏ యోగ్యత లేనటువంటి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన నీ దాసుని స్వరాన్ని మరుగుపరిచి మీరు మాట్లాడండి ప్రభా. మా బ్రతుకులు మార్చుకోవడానికి ప్రభా ఏ మాటలైతే శ్రేష్టమైన మాటల ప్రభా అట్టి మాటలు మాకు అందించండి ప్రభా. అయా మాట్లాడుచున్న నీ దాసుల్లోని వినుచున్న మా అందరిలోని నీ యొక్క పరిశుద్ధాత్మను నింపండి ప్రభా తండ్రి. అయా నీకు ఆత్మచేత నింపి ప్రభా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా తండ్రి అయా మా బ్రతుకుల్ని స్థిరపరచుకొని సిద్ధపరచుకోవడానికి మీరు కృప చూపించండి, దయ చూపించండి ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థించగా ప్రభా ప్రతిఫలాల్ని పొందుకున్నారు ప్రభా తండ్రి. అయా ఇదిగో ప్రభా మేమును కూడా ప్రభా అట్టి రీతిగా ప్రభా నీ కృపను బట్టి ప్రభా తండ్రి యేసయ్య మా ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకోవడానికి దేవా మీరు సహాయం చేసుకోరండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయినా మా యొక్క బలహీనతలు చూసి మా పక్షంగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా ప్రార్థన ఆలకించండి రాజా నీకు స్తోత్రములు దేవా. దినదినము ప్రభా నాయన మేము దిగజారిపోకుండా దేవా తండ్రి మమ్మల్ని నూతన పరచమని దేవా తండ్రి. అయా నీ దాసునికి శక్తిని జ్ఞానమును దయచేయండి ప్రభా నాయన. అయా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రార్థన ఆలకించండి ప్రభా. అల్పురాల్ని దీనురాల్ని ప్రభా ఏ యోగ్యత లేనప్పటికీ దేవా ఈ రాత్రికాల సమయంలో నీ పాదాలు పట్టుకోవడానికి ప్రార్థించడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రతిఫలం దయచేయమని ఇప్పటి వరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా జరగబోవు కార్యక్రమం అంతట్లో కూడా మీరు అధ్యక్షులుగా ఉండి నడిపించమని ఏ విధమైన సిగ్నల్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. చక్కగా ప్రార్థన చేసిన అక్కగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. దీపవృక్షము వెలిగితేనే చీకటి పారిపోతుంది. మనస్సులో దీపవృక్షం వెలగాలి. దీపవృక్షానికి ప్రాముఖ్యంగా 7 దీపాలు ఉంటాయి. మధ్యలో ఉన్న దీపం ప్రాముఖ్యమైన దీపం సత్య దీపం. ఆ సత్య దీపం వెలిగితేనే మిగతా దీపాలన్నీ వెలుగుతాయి. సత్య దీపం వెలగడం అంటే అమ్మా వాయిస్ చిన్నగా వస్తుంది, వినిపించట్లేదు. ఓకే అమ్మా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఓకేనమ్మా? బాగుంది. సత్య దీపం వెలగడం అంటే ఏంటో కొన్ని మాటలు ఈ రాత్రి కాలంలో మనం ధ్యానం చేద్దాం. మనం కూడా అలా వెలగాలంటే మనలో సత్యము వెలగాలి. ఏమిటి అసలు సత్యం? ఏమిటి ఆ సత్యం వెలగడం? కొన్ని దేవుని మాటలు మనం గమనిస్తే ప్రతి ఒక్కరు చూడండి, దేవుని వాక్యములో కొన్ని విషయాలు మనం గమనిద్దాం. అందరూ మీ బైబిల్లో తెరచి కొన్ని మాటలు బేసిక్ లెవెల్లోనే మనం చూద్దాం. మనందరం బాగా చదువుకునేటువంటి మాట మొన్న కూడా చదివించాను. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యము నందు వారిని ప్రతిష్ఠ చేయుము. ఈ వాక్యము సత్యము. ఈ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము సత్యము నందు వారిని ప్రతిష్ఠించు. సత్యము వలన వారిని ప్రతిష్ఠించుము.
ఎవరు సత్యము? దేవుని వాక్యమే సత్యము. పాపము మీలో లేకుండా ఓ దీపవృక్షములో దీపం వెలిగినట్లుగా దేవుని వాక్యములో మీరు ఎప్పటికప్పుడు వెలగాలన్నా, ప్రకాశించాలన్నా, ఆ ప్రకాశం మీలో ఉండాలన్నా మీరు చేయవలసినది ఏమిటో తెలుసా? సత్యమునందు ప్రతిష్ఠింపబడాలి. ప్రతిష్ఠ అంటే ఏంటి? నా ప్రశ్న అర్థమైందా? స్థిరంగా కదులుకుంటూ ఉండడం మనం. చోట వెరీ గట్టిగా గుడ్. నిలబెట్టడం, స్థాపించడం. ఇంకా ఒక దానిని ఒక స్థిరంగా ఉంచటం. స్థిరపరచడం కరెక్ట్. తర్వాత ఇప్పుడు ఇంకా మీకు సరే స్థిరపడటం గురించి చెప్తాను. ఇప్పుడు సత్యము నందు మనం ప్రతిష్ఠింపబడాలంటే సత్యము మనలో కదలకుండా పాతుకుపోవాలండి స్థిరంగా. ఇప్పుడు ప్రతిష్ఠ చేశాము అంటారు, అంటే దాని అర్థం ఏంటి? ఒకటి స్థిరంగా ఉంటాం, కరెక్ట్. ఇంకా గుడిని ప్రతిష్ఠించామన్న మాట వింటారు కదా, నిలువబెట్టడం. నిలవబెట్టడం. ఇంకా అది ఒక దానికి పరిమితం చేయడం, అంటే మీరన్నట్టే స్థిరపరిచి నిలబెట్టి ఒకదానికి పరిమితం చేయడమే స్థిరత్వం. స్థిరత్వం, ప్రతిష్ఠించుట. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే సత్యమున్నది ఏమవ్వాలంట? స్థిరువాలి. అందుకనే బైబిల్లో ఆ మాట రాయబడి ఉంటుంది. ఒకసారి మీరు చూడండి పత్రికల్లో, ఒక్కసారి ఆ మాట చెప్తాను. బైబిల్ మీరందరూ ఓపెన్ చేసి సత్యమునందు ప్రతిష్ఠింపబడాలనేటువంటి మాట మనం పత్రికలో, సత్యమునందు స్థిరులు అవ్వాలనేటువంటి మాట మనం పత్రికలో చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అనేక సంగతులు మీకు రాయవలసి ఉండేను, సిరాతోను కాగితంతోను రాయ మనసు లేక మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను. ఏర్పడిన పేతురు రాసిన 2వ పత్రిక 1:12 అమ్మా. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమును మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధంగా ఉన్నాము. మీరు సత్యమునందు ప్రతిష్ఠ చేయబడాలి అని యోహాను సువార్తలో ఉంది. సత్యమునందు స్థిరులవ్వాలి అని పేతురు పత్రికలో ఉంది. ఈ రెండిటి అర్థం ఏమిటంటే సత్యము మీలో కదలకుండా ఉండాలి. ఏమిటి ఆ సత్యము? వాక్యమే సత్యము. యేసు ప్రభువారే సత్యము. ఆయన ఎవరిలో ఉంటే, వాక్యము ఎవరిలో ఉంటే, ఎవరైతే యేసయ్యతో కనెక్ట్ అయి ఉంటారో, ఎవరైతే స్థిరంగా వాక్యాన్ని పట్టుకుని ఉంటారో వారు నిత్యము వెలుగుతూనే ఉంటారు. ఇప్పుడు దీపవృక్షములో సత్య దీపం వెలగడానికి కారణం మీకు ముందు అర్థం కావాల్సింది ఏమిటంటే ఈ సత్యం అంటే ఏంటి? 1 దేవుని వాక్యము, 2 యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకొంచెం మీరు ఆలోచిస్తే సత్యము ఒక ఆలోచనలా కాదు, ఒక వ్యక్తిలా కనిపిస్తుంది. సత్యం ఉండాలంటే క్రీస్తు ఉండాలి, ఓకే. ఇంకా ఈ సత్యము అంటే క్రీస్తు వాక్యాన్ని ప్రక్కన పెడితే మీకు సత్యానికి నిజానికి ఉన్న తేడా, సత్యాన్ని ఎవరూ అబద్ధంగా చేయలేరు. నిజాన్ని అబద్ధంగా మార్చగలరు కానీ సత్యాన్ని మార్చలేరు. ఈరోజు సత్యాన్ని మనం గ్రహించామా? సత్యంలో మనం ఉన్నామా? చాలామంది నిజం చెప్పాలంటే దేవుణ్ణి ఎరుగున్నారా అంటే
ఏదో నామకార్థంగా ఎరుగున్నారు, కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని, అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు నువ్వు సత్యమైన దేవుని కలిగి ఉన్నావని ఎలా చెప్పగలవు అంటే, ఆయన నిజదేవుడని నువ్వు పలికితే, ఇప్పుడు ఈరోజు దేవుడు కార్యాలు చేస్తే అబ్బా, యేసయ్యంత దేవుడు ఎవరు లేరయ్యా, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అని, రేపటి రోజున ఇంకొక చోట ఎక్కడో వేరొకరు దేవుళ్ళని చెప్పుకున్న వారిలో అద్భుతాలు జరుగుతుంటే, బా వారే దేవుడేమో, వాళ్ళ కాడ కార్యాలు జరుగుతున్నాయేమనంటే నువ్వు సత్యంలో ఉన్నట్ట. నా భాష అర్థమవుతుందా? సత్యంలో ఉన్నట్ట లేనట్ట అప్పుడు? మా స్వరం ఎత్తనమ్మా, అర్థం అవట్లేదా? లేనట్టు. ఈరోజు దేవుడు కార్యాలు చేస్తే దేవుడు గొప్పవాడని, వేరే వాళ్ళు కార్యాలు చేస్తే వాళ్ళు గొప్పవారని చెప్పేసి అని, అప్పుడు సత్యంలో ఉన్నట్ట లేనట్ట? లేనట్టే. సత్యము మారదు. ఇప్పుడు నువ్వు మారుస్తున్నావు అంటే సత్యాన్ని నువ్వు కలుగున్నట్ట లేదా? లేనట్టు. అమ్మా, మోషే కర్ర పామైందా లేదా? అయ్యింది. ఆ మంత్రగాళ్ళ కర్ర అవింది. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నా భాష అర్థమవుతుందమ్మా? రెండిట్లో శక్తి ఉన్నట్టేనండి. ఇప్పుడు అక్కడ శక్తి ఎలాంటిది? తాత్కాలికం, వాళ్ళ చేతిలో అది. దురాత్మ అంటే శక్తి సాతాను కూడా, దురాత్మ శక్తుల ప్రభావం ద్వారా కూడా కొన్ని కార్యాలు జరుగుతాయి లేదా? జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళల్లో శక్తి ఉందని మనం నమ్మాలా, లేకపోతే మనల్ని భ్రమ పెట్టడానికి సాతాను అలా చేస్తాడు? భ్రమ పెట్టడానికి సాతాను అలా భ్రమ చేస్తాడు. పెట్టడానికి అలా ఇతరులు కూడా కార్యం చేస్తారు, వాళ్ళల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి అని బైబిల్ ఎక్కడ ఉంది? నా ప్రశ్న లేదు. కొంచెం జాగ్రత్త. నా ప్రశ్న మళ్ళీ అర్థమైందా? ఇతరులు కూడా, వాళ్ళ ద్వారా కూడా కొన్ని కార్యాలు అనిపించే అద్భుతాలు మాత్రం కొన్ని జరుగుతాయి అని బైబిల్ ఎక్కడన్నా ఉందా? లేదా? ఇంకెప్పుడు కనిపించలేదా? లేదా? పొందుతాముడు. ఉందా? అది చెప్పండి అమ్మ ఎవరైనా. దేవుని వల్ల జరిగే కార్యాలు అద్భుతాలు గాని మానవుల వల్ల ఏది కాదు. నేను చెప్పే మాట జాగ్రత్తగా అర్థం చేసుకు. మనల్ని భ్రమ పెట్టడానికి అపవాది అపవాది కొన్ని కార్యాలు చేస్తారు, మీరు భ్రమపడొద్దని బైబిల్ ఎక్కడన్నా ఉందా? అపోస్తల కార్యంలో చెప్పారు. ఉన్నది. చదవండి, చదవండి. మీకు ఒక బైబిల్ క్విజ్లా అని ఈరోజు చదవండి, తీయండి బైబిల్. నా నా ప్రశ్న అర్థం కాదు. సత్యమందు మనం సిరిలో అవ్వాలి. మీకు అమ్మా సరే, టైం వేస్ట్ చేయను. సీమోన్ అని ఒక మాంత్రికుడు ఉన్నాడు అపోస్తల కార్యంలో. అవునండి. ఏం చేస్తున్నాడు అతను? గారడి విద్యలు గారడీలు చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ కూడా సత్యం ఉందని నమ్మాలా? లేదు. లేదు, అసత్యం. ఎలీమా అని ఒక వ్యక్తి అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో స్వార్థకు వ్యతిరేకంగా నిలిచాడు. అతను కూడా కార్యాలు చేస్తున్నాడా లేదా? అంటే ఇక్కడ చేస్తున్నాడు కదా. కార్యాలు కాదు ప్రాధాన్యం. నా దేవుడు మాత్రం అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలడు, నేను ఒప్పుకుంటున్నాను, చెప్తున్నాను. కానీ సాతానుకి ఇచ్చిన కొన్ని అధికారాలు బట్టి అపవాది కూడా కొన్ని కార్యాలు చేస్తున్నట్లు మనుషులను భ్రమ పెడుతుంది. మోషే కర్ర పామైన సందర్భమైన, గారడి సీమోనైనా, ఎలీమా అయినా, ఇలాంటివి ఎన్నో మనలను తప్పించే, మనలను భ్రమపరిచే కొన్ని జరుగుతూ ఉంటాయి. వాటిని జరుగుతున్నప్పుడు మనం ఎంత సత్యంలో స్థిరంగా ఉండాలంటే, సత్యం అంటే ఒకటి వాక్యం అని చెప్పాను మీకు. వాక్యములు ఎంత గట్టిగా ఉండాలో తెలుసా? వాక్యం ఎంత తెలుసుకోవాలో తెలుసా? సరే, ఇతరుల దేవతలను చెప్పుకున్న వాళ్ళు చేసే కార్యాలు కాకుండా, మేము దేవుని సేవకులమని బైబిల్లో ఉన్నవి కాక బైబిల్లో లేనివి ఎన్నో చేస్తూ జనులను భ్రమ పెడుతున్నటువంటి రోజుల్లో ఉన్నాం.
యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు అబద్ధ ప్రవక్తలు వస్తారని వాక్యంలో ఉందా లేదా? ఉంది. అబద్ధ ప్రవక్తలు అంటే ఉంది. అబద్ధ వారి ప్రవక్త నామములో నేను ఆయన పేరున ప్రవక్తనే చెప్పుకుంటాడు, నేను అబద్ధ ప్రవక్తని చెప్పుకోడు. జాగ్రత్త, ప్రతి బోధను నమ్మక. వాక్యమందు స్థిరులుగా కాకపోతే ఈజీగా మోసం చేసేస్తున్నారు. ఉమ్. యేసుక్రీస్తు ప్రభువు సిలువులో రక్తం కార్చడం వల్ల మీ పాపాలు పోయాయా అని అడిగాడు ఒక ఆయన. అందరూ పోయాయి అన్నాడు. పోయాయి కదా, ఆయన ఎప్పుడో రక్తం కార్చాడు, ఎప్పుడో పాపాలు పోయాయి. మళ్ళీ నీకు క్షమాపణ ఎందుకు? మళ్ళీ నీకు బాప్తిస్మం ఎందుకు? మళ్ళీ నీకు పరిశుద్ధత ఎందుకు? ఆల్రెడీ ఆయన క్షమించేశాడు. మన ఇష్టం. అక్రమ సంబంధాలు తప్పు కాదు, అబద్ధాలు తప్పు కాదు అని తప్పుడు బోధలు చేస్తున్నాడండి ఒక అతను, ఒక యవనుడే. ఆశ్చర్యపోయాను. వాక్యము గనక కాస్త నీవు సత్యంలో స్థిరంగా వెలగకపోతే నీ దీపాన్ని ఆర్పేసేటువంటి రోజులు ఉంటాయి. నిజం. ఈరోజు సత్యాన్ని ఎలా తెలుసుకోవాలనుకున్నారు? ఈరోజు నేను సత్యంలో గ్రహిస్తున్నానని ఉందా? వాక్యం నేర్చుకున్నారా? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు ఉండవలసినటువంటి వారు, కానీ ఎలా ఉన్నారు? పాలు త్రాగేటువంటి వారు ఇంకా నేర్చుకుని మొదటి మూల పాఠములు చెప్పవలసి వస్తుంది అంటున్నాడు. ఈరోజు చాలా మంది జీవితంలో కూడా అదే, ఇంకా మొదటి మూల పాఠాల్లోనే ఉన్నారు, ఇంకా మొదటి మూల పాఠాల్లోనే నేర్చుకుంటూ ఉన్నారు. వాక్యాన్ని, సత్యాన్ని గ్రహించేవారు తక్కువైపోయారు. ఎక్కడ కార్యాలన్నా, ఎక్కడ అద్భుతాలన్నా, అద్భుతాలు నమ్మొద్దని నేను చెప్పట్లేదు, దేవుని కార్యాలను పరీక్షించమని నేను చెప్పట్లేదు, కానీ ఒక్కటి మాత్రం పరిశీలించండి, వాళ్ళు చెప్పేది వాక్యంలో ఉందా లేదా? వాళ్ళు చెప్పేది వాక్యానుసారమా కాదా? అది వాక్యం అంగీకరిస్తుందా లేదా? మీకు ఒకసారి చెప్పాను, అమెరికా ప్రాంతంలో ఒక ఆయన నిలబడి ఈ గడ్డి మీద పరిశుద్ధాత్మ అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నానన్నాడు. వెంటనే వాళ్ళు చూస్తూ ఉన్నారు. మీకు అభిషేకం కావాలంటే పోయి గడ్డి తినమన్నాడు. గడ్డి తిని గడ్డి ద్వారా ఆత్మ పంపేయటం ఎందుకు? ఒకవేళ అభిషేకం రిలీజ్ అయితే ఆ ప్రజల మీద రిలీజ్ చేయొచ్చు కదా. గడ్డి తిన్నారండి. ఆ గడ్డి తిన్న వాళ్ళలో కడుపులో ఇన్ఫెక్షన్స్ వచ్చి 2 చనిపోయారు. ఎవరినా మనకు అవమానం? మీరంటారు ఇవన్నీ అమెరికాలో జరుగుతున్నాయి బ్రదరో, మన కాడ లేవు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి బోధలు వచ్చేస్తున్నాయి, తప్పుడు బోధలు వచ్చేస్తున్నాయి, అబద్ధపు బోధలు వచ్చేస్తున్నాయి, మోసపూరితమైన బోధలు వచ్చేస్తున్నాయి. సత్యమందు ప్రతిష్ఠింపబడకపోతే, వాక్యము పూర్తిగా తెలుసుకోకపోతే, వెలిగింపబడిన వారిని సైతం, ఇంకా చెప్పాలంటే ఏర్పరచబడిన వారిని సైతం, చూడండి ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఒకసారి మీ బైబిల్ తెరిచి ఒకసారి మత్తయి సువార్తల మాట చూద్దాం. 24 చూడండి అమ్మా. అబద్ధపు మత్తయి క్రీస్తులను అబద్ధ క్రీస్తులు, అబద్ధపు ప్రవర్తన అబద్ధ ప్రవక్తలు లేచి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని, సాధ్యమైతే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఏర్పరచబడిన వారి సైతము మోసపరచుటకై, ఏర్పాటులో ఉన్నవారు, ఎవరి ఏర్పాటులో ఉన్న? దేవుని ఏర్పాటులో ఉన్నవారు వారినైనను మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మోసపోకుండా ఉండాలంటే నీలో ఏముండాలా? విశ్వాసం, సత్యం ఉండాలి. వాక్యం ఉండాలి. వాక్యము సమృద్ధిగా ఉండాలి నీలో. సత్యమందు నువ్వు స్థిరమైన వ్యక్తిగాను ఉండాలి. అబద్ధ బోధకులు వస్తుంటారు, వాక్య విరుద్ధమైనటువంటి విషయాలు చెప్తుంటారు. నమ్మొద్దు. ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి బోధను నమ్మక, ప్రతిదాన్ని వాక్యానుసారంగా ఉందో లేదో మనము వాటిని గమనిస్తూ కనిపెడుతూ ఉండాలి. ఈరోజు ఆ సత్యంలో మనం స్థిరులుగా ఉన్నామా? సత్యములో మనం గట్టిగా
నిలబడి ఉన్నామా, లేకపోతే చిన్న చిన్న సమస్యలకు తొట్టిల్లిపోతున్నాం? స్థిరమైనది. ఆ స్థిరమైనది ఎలా ఉండాలి? కదిలేది కాదు. ప్రత్యక్ష గుడారంలో దేవుడు కొన్ని మేకులు చెప్తాడు, అవి స్థిరంగా ఉండాలి. నీలో దేవుడు ఉండాలంటే నీవు దీపం వెలిగే సత్య దీపం ప్రకాశవంతంగా వెలగాలి. అంటే నువ్వు సత్యములో స్థిరపడి ఉండాలి. ఎంత వాక్యములో ఉండాలంటే యోహాను సువార్త 8:31 మీరు నా వాక్యమందు నిలిచిన ఎడల, చూడండి ఒకసారి యోహాను 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. సత్యాన్ని గ్రహిస్తారమ్మా. సత్యము దీపం వెలగాలంటే దేవుని వాక్యంలో మనం నిలిస్తే అప్పుడు సత్య దీపం వెలుగుద్ది. సత్యం తెలుసుకుంటాం. సత్యం అంటే అబద్ధం కానిది, మార్పు లేనిది, నిజమైనది. అది తెలియాలంటే వాక్యము నువ్వేం చేయాలా? వాక్యములో నీవు నిలవాలి. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులు అవుతారు. ఇప్పుడు వాక్యంలో నిలబడ్డామా? దేంట్లో నిలబడ్డాం? వాక్యంలో నిలబడడం అంటే ఏంటి? వాక్యం స్టాండ్ తీసుకోవడం. అంటే మీరు కొన్ని మాటలు ఇంగ్లీష్లో స్టాండ్ ఫర్ అంటారు. ఏదైనా రాలి స్టాండ్ ఫర్ జస్టిస్ అని, అంటే ఒక దాని పక్షం నిలబడటం. ఇప్పుడు దేనిలో నిలబడాలి? వాక్యమందు నిలబడాలి. అంటే వాక్యమే మేము ప్రాధాన్యం, వాక్యమే మాకు ప్రాధాన్యం. ఈరోజు ఎంత పెద్ద సేవకుడు అని చెప్పుకున్న వాళ్ళైనా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఇది వాక్యంలో లేదు, మీరెందుకు ఈ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఖండించే విధంగా మన వాక్యంలో నిలబడాలి. అప్పుడు నిజమైన దేవుని శిష్యులు, అప్పుడు నిజ సత్యం నువ్వు గ్రహిస్తావు. ఒక ఆయన తప్పుడు బోధ చెప్పిన వెంటనే మా అయ్యగారు ఈ జీవితం ఇది కరెక్ట్ అండి, మా అమ్మగారు ఏది చెప్తే, మీ అయ్యగారు మీ అమ్మగారు ఎంత గొప్పవాళ్ళైనా యేసయ్య కంటే గొప్పవారు కాదు కదా. వాక్యం యందు నిలబడు, అప్పుడు నువ్వు సత్యంలో ప్రతిష్ఠింపబడతావు. దేవుని వాక్యమందు ఎవరు నిలబడితే, వాక్యానికి సపోర్టుగా వాక్యమే ప్రాధాన్యం అని ఎవరు నిలబడితే అప్పుడు సత్యం వస్తుందంట. ఈరోజు మనం నిలబడుతున్నామా సత్యం నీకు సపోర్ట్గా? సత్యం మనకు తెలియాలంటే వాక్యంలో బాగా నిలబడాలి. వాక్యంలో ఎంత నిలబడితే, వాక్యాన్ని ఎంత నేర్చుకుంటే మనం ఆత్మీయంగా అంత ఎదుగుతాం. ఈరోజు వాక్యాన్ని నేర్చుకుంటున్నారా? అదొకటే ప్రశ్న. వాక్యాన్ని గ్రహిస్తున్నారా? వాక్యం అంటే నిద్ర, వాక్యం అంటే నిర్లక్ష్యం. ఒక్క చిన్న బేసిక్స్ కూడా తెలియదు కొంతమందికి. ఇంత చిన్నవి కూడా తెలియకపోతే మీరు ఎలా ఎదుగుతారు? ఇంకా సత్యంలో మీరు నిలబడతారా? రాబోయే రోజులు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయి. మీ దీపం వెలగకపోతే, ఆ దీపం ఆరిపోతే అన్ని దీపాలు ఆరిపోతాయి. మీరు వాక్యాన్ని గ్రహించకపోతే, మీకు ఒకటి తెలుసా, ఈ రోజుల్లో అన్యజనులు వాళ్ళు వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని తప్పు పట్టాలని క్రైస్తవుల దగ్గరకు వచ్చి మీ బైబిల్లో ఇట్టుందంటగా అని అడిగితే, నీకు అసలు వాక్యమే తెలియకపోతే వాళ్ళ ముందు నువ్వు తలంచుకొని రావాల్సి వచ్చింది. వాళ్ళ ముందు నువ్వు నాకు తెలియదు, మా పాస్ గారు చెప్పలేదు, నాకు తెలియదు అని నువ్వు తలదించుకొని రావాల్సి వస్తుంది. ఈరోజు చాలా మందికి అదే జరుగుతుంది. యేసు ప్రభు నిజదేవుడు అని ఎలా చెప్తా అంటే, ఏమో మా పాస్టర్ గారు చెప్పిన, ఆయన చచ్చిపోయాడు తిరిగి లేచి నా కోసం చచ్చిపోయాడు అందుకే నిజదేవుడు. నీ కోసం చచ్చిపోవడం ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఎవరైనా? మీ ఇరుగు పొరుగు అడిగితే ఎవరైనా చెప్పగలరా? వాక్యాన్ని తెలుసుకుంటున్నారా? పట్టుమని 10 రిఫరెన్స్లు గుర్తుండవు. బైబిల్లో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం అంటుంటే ప్రకటన గ్రంథం చేస్తుంటారు కొంతమంది. హోషియా గ్రంథం అంటే యోహాను సువార్త తర్వాత ఎతుకుతుంటారు మరి కొంతమంది. ఎక్కడ ఏముందో తెలియక ఇట్లానే నువ్వు సత్యం తెలుసుకోకుండా ఉంటే నీ దీపం మారిపోద్ది త్వరగా. ఈ మనసు అంత చీకటిమయం మారిపోద్ది. వాక్యాన్ని ఎంత తెలుసుకుంటే అంత ఆశీర్వాదం అండి. వాక్యాన్ని ఎంత నేర్చుకుంటే నువ్వంత వెలుగుతావండి. మొన్న మీకు చెప్పాను, నాలుకతో బైబిల్ చదివాడు, రక్తం కారుతుందంటే ఊరికే చదివాడా? వాక్యంలో విలువ తెలుసు, సత్యంలో స్థిరంగా ఉన్నవాళ్ళు అలా నిలబడతారు. రోజు ఒకటే అడుగు, సత్యమునందు నేను స్థిరుడిగా మారాలి. ఒకటే చెప్తున్న, వాక్యం నేర్చుకోండి. సాతాను వాక్యం నేర్చుకునేవాడు
వాక్యాన్ని అడిగి నేర్చుకోండి, బ్రతిమలాడి నేర్చుకోండి. వాక్యం నేర్చుకోండి. ప్రతి మాట అదెందుకు ఇదెందుకు అని ప్రతిది స్పష్టంగా నేర్చుకోండి. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం నేర్చుకోకపోతే తొట్టిల్లుతారు, జాగ్రత్త. సత్యము లేకపోతే పడిపోతారు, జాగ్రత్త. సత్యాన్ని నేర్చుకోండి. సమయం అయిపోయింది. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపచేయను గాక. అందరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, భయంకరమైన రోజులు రాబోతున్నాయి. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలు. ఇలాంటి రోజుల్లో సత్యమందు మేము స్థిరులుగా మారాలి. తగిన జ్ఞానం మీరు మాకు అనుగ్రహించండి. సత్యమునందు మమ్మల్ని స్థిరులుగా చేయండి. సత్యమునందు మేము స్థిరులుగా మారునట్లు, సత్యమందు నిలబడినట్లు సహాయం చేయండి. ఈరోజు ఈ రాత్రికాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వండి. ప్రతి ఒక్కరి పక్షమును మీరు నిలవండి. రేపు ఉదయకాల ప్రార్థనలో కూడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు శక్తి కలిగి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృపతోడే ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.